స్పర్మ్ టెస్ట్కి కరెక్ట్గా ప్రిపరేషన్ లేకుంటే తప్పుగా అబ్నార్మల్ రిపోర్ట్స్ వచ్చి అన్నెసెసరీ మీకు టెన్షన్ క్రియేట్ అవ్వచ్చు. ఈరోజు మనం డిస్కస్ చేద్దాం సెమెన్ అనాలిసిస్ టెస్ట్ గురించి. మేల్ ఫర్టిలిటీ చెక్ చేయడానికి ఇది ఒక ఫస్ట్ స్టెప్, కానీ యాక్యురేట్ రిజల్ట్ రావడానికి కొన్ని ప్రికాషన్స్ మీరు ఫాలో చేయాలి. చాలా మందికి ఈ స్మాల్ మిస్టేక్స్ వల్ల రాంగ్ రిపోర్ట్ వస్తుంది. సో ఈ టెస్ట్కి ముందు అసలు ఏమేం ఫాలో అవ్వాలి ఈరోజు క్లియర్గా చెప్తాను. సెమెన్ అనాలిసిస్ టెస్ట్లో డాక్టర్ స్పర్మ్ కౌంట్, దాని కదలికలు, దాని రకం, సెమెన్ లిక్విడ్ ఎలా ఉంది, దాంట్లో ఇన్ఫెక్షన్ ఏదైనా ఉందా, ఇవన్నీ చెక్ చేస్తారు. 2 నుండి 5 రోజులు కలవకుండా గ్యాప్ ఉంటే బెస్ట్. మాస్టర్బేషన్ గ్యాప్ కూడా ఉండాలి. ఎక్కువ గ్యాప్ పెడితే టెస్ట్లో డెడ్ స్పర్మ్ వచ్చే ఛాన్సెస్ పెరిగిపోతాయి. చాలా తక్కువ గ్యాప్ పెడితే స్పర్మ్ కౌంట్ తక్కువ రావచ్చు. అందుకే 3 రోజులు కలవకుండా గ్యాప్ బెస్ట్. ఈ టెస్ట్కి 2-3 రోజుల ముందు కనీసం స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ అవాయిడ్ చేయాలి. దానివల్ల స్పర్మ్ కౌంట్, మోటిలిటీ ఎఫెక్ట్ అవ్వచ్చు. రీసెంట్గా జ్వరం లేదా జలుబు, ఏదైనా యాంటీబయాటిక్ మెడిసిన్స్ యూజ్ చేసి ఉంటే మీ రిపోర్ట్ టెంపరరీ అబ్నార్మల్ రావచ్చు. అందుకే సిక్ ఉంటే 2-3 వారాల తర్వాత టెస్ట్ చేయడం మంచిది. మీరు టెస్ట్కి ఇచ్చిన స్పర్మ్ శాంపిల్ స్టెరైల్ కంటైనర్లో కలెక్ట్ చేయండి. కాండంలో కలెక్ట్ చేయడం కరెక్ట్ కాదు, ఎందుకంటే కాండంలో కొన్ని కెమికల్స్ ఉంటాయి, అవి స్పర్మ్స్కి డ్యామేజ్ చేస్తాయి. కలెక్షన్కి ఎటువంటి క్రీమ్స్ లేదా ఆయిల్స్ యూజ్ చేయకండి, దానివల్ల కూడా స్పర్మ్ డ్యామేజ్ అవ్వచ్చు. ఫుల్ శాంపిల్ కలెక్ట్ చేయడానికి ట్రై చేయండి. ఒక్క డ్రాప్ కూడా కప్పు బయట పడితే మీకు స్పర్మ్ కౌంట్ లేదా మోటిలిటీ తప్పు రావచ్చు. ఎందుకంటే వీర్యంది ఫస్ట్ పార్ట్లోనే 70% స్పర్మ్స్ ఉంటాయి. మీరు టెస్ట్ రోజు అసలు స్ట్రెస్ తీసుకోకండి. ఫస్ట్ టైంలో టెన్షన్ చాలా ఎక్కువ ఉంటుంది, అందుకే శాంపిల్ కలెక్షన్ ఇన్కంప్లీట్గా అవ్వచ్చు. సో డాక్టర్స్ యూజువలీ సెకండ్ టైం లేదా థర్డ్ టైం టెస్ట్ ఇవ్వాలని చెప్తారు. 2-3 సార్లు టెస్ట్ చేసినా అది మంచిది, ఎందుకంటే మనం రిపోర్ట్స్ యాక్చువల్లీ కంపేర్ చేసుకొని స్పర్మ్ కౌంట్ అండ్ క్వాలిటీ ఎలా ఉందని తెలుసుకోవచ్చు. ఫర్టిలిటీ సెంటర్స్లో మీకు ఒక ప్రైవేట్ సౌండ్ ప్రూఫ్ రూమ్లో డు నాట్ డిస్టర్బ్ సైన్ పెట్టి 1 అవర్ టైం ఇస్తారు. సో సెమెన్ టెస్ట్కి మీరు షై ఫీల్ అవ్వడం అవసరం లేదు. స్పర్మ్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ లాగా ఉండదు, అందుకే స్పర్మ్ టెస్ట్కి కరెక్ట్గా ప్రిపేర్ అవుతే మీ రిపోర్ట్ యాక్యురేట్గా వస్తుంది. కానీ మీరు స్పర్మ్ టెస్ట్కి సరిగ్గా ప్రిపేర్ అవ్వలేకపోతే మీకు తప్పుగా ఫర్టిలిటీ ప్రాబ్లం ఉందా అని కూడా రిపోర్ట్లు రావచ్చు. ఫర్టిలిటీ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.